దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 18వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానమునకు ముందుగా ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 26:15. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురు అని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రభువుని ప్రధాన యాజకులకు అప్పగించాలన్నటువంటి ఉద్దేశము ఇస్కరియోతులో కలిగి అతను ఒక పన్నాగాన్ని పన్నాడు. ఆ పన్నాగం గురించే మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాము. డబ్బు వ్యామోహము మీద ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాము. ఇక్కడ దైవలేఖనాన్ని బట్టి చూస్తే సత్యమై ఉన్నటువంటి క్రీస్తు కంటే యూదాకి డబ్బే ప్రధానమనే ప్రీతి గలవాడుగా కనిపిస్తున్నాడు. డబ్బే ప్రధానము, ఆ డబ్బే ప్రీతి గలది, ఆ డబ్బే అతని జీవితంలో చాలా గొప్పది అని అతను తలంచినటువంటి తలంపు ఇక్కడ మనకి కనిపిస్తుంది. యూదా చేసిన పని ఏమిటో. యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు పట్టిస్తే, ఆయననంటే క్రీస్తు ప్రభు వారిని, ఆయనను మీకు పట్టిస్తే నాకేమిస్తారు అని ప్రభు సర్వాధికారి అని కూడా తెలిసి కూడా నాకేమిస్తారని ప్రధాన యాజకులను అడుగుతున్నాడు. డబ్బు మీద వ్యామోహము గలవాడై అంత ద్రోహానికి తెగబడ్డాడు ఇస్కరియోతు యూదా. ఈ యూదా ఎవరు? క్రీస్తు ప్రభువు వారి శిష్యులలో చాలా ముఖ్యుడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే 30 వెండి నాణ్యాలను తూచి యూదాకి ఇచ్చేశారు. అయితే పట్టివు మోకొని. పరిశుద్ధ గ్రంథంలో 30 వెండి నాణ్యాలు సాధారణంగా ఒక బానిస కోసం చెల్లించే ధర అని పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 21వ అధ్యాయము 32లో చూపబడుతుంది ఆ మాట. నిర్గమకాండము 21:32. ఈ 30 వెండి నాణ్యాలు అనే పదము ఎవరికి ఉపయోగించేవాళ్ళు అంటే ఆ రోజుల్లో బానిస కోసం. క్రీస్తుని పట్టి ఇవ్వడంలో యూదా ఉద్దేశం ఒకటే. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారు గొప్పవారని తెలుసు. అయినా డబ్బు ప్రాధాన్యత కలిగింది కనుక డబ్బు మీద అంత వ్యామోహము పడినవాడైనందున డబ్బు ఎంత దుర్మార్గపు పని కూడా చేయిస్తుందని కూడా తెలిసి కూడా అంత పని చేశాడు యూదా. స్నేహము, బంధుత్వము, మేలు చేసిన వాడెవడు మొదలగు సంబంధాలను ఈ డబ్బు మనసును మనల్ని కఠినం చేసేస్తుంది. ధనాశ కలిగిన వాని గురించి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దాము. మొదటి పత్రికలో 6వ అధ్యాయము 9లో ఏం చెబుతున్నారంటే, ధనవంతులగటుగా అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలతోనూ పడుదురు. ధనాశ ఎంత చెడ్డది! అవివేకయుక్తములను హానికరములను అలాంటి దురాశలకు పడిపోతారట.
ధన వ్యామోహం కలిగిన వారు. ధనము సంపాదించుకోవచ్చు, కానీ వ్యామోహం ఉండకూడదు. అట్టివి మనుషులను నష్టాల్లోనూ నాశనంలోనూ ముంచివేస్తాయని పత్రిక ద్వారా తెలిపిన వాస్తవాలను మనము పూర్ణ మనసుతో గ్రహించి అట్టి ధన వ్యామోహానికి మనము దూరంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ధనాశ మీద పౌలు గారు తెలిపిన నగ్న సత్యాలలో ఈ ధనాశపరుడైన యూదా ఏమయ్యాడు? చివరలో ఉరివేసుకుని మరణించాడు. అయ్యో, ధనాశ ఎంత భయంకరమో యూదాకు జరిగిన భయంకర మరణమే మనకి తెలుపుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు దగ్గర ఎక్కువ అవకాశాలు పొందిన ఈ కోశాధికారి, ఈ యూదా ధనాపేక్షతో ప్రభువు ఉన్నటువంటి నమ్మకం కూడా ద్రోహం చేసేసాడు. ఆ కారణాన తనంతట తానే ఉరివేసుకొని భయంకర మరణం పొందినట్లు పరిశుద్ధ గ్రంథము చూపెడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యాన వాక్యము ఈ వాక్యాన్ని బట్టి ధనాశ అనే సాతాను మన దగ్గరకు రాకుండా, ధనాశ అనే ఉద్దేశం మనలో పుట్టకుండా పరిశుద్ధాత్మని సహాయంతో మనము నీతి న్యాయాలతో జీవించే కృప ధన్యత మనకు అనుగ్రహించమని మనము వినయముతో, నమ్మకముగా, విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి వాక్య ధ్యానాన్ని వినుచున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించయ్యా. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను మేము పాటించుచు నమ్మకమైనటువంటి జీవితాన్ని మేము గడుపుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.